నమస్కారం. గురువు యొక్క వర్గ గ్రహాలు గురువుతో కలిపి రవి, చంద్ర, కుజకేతువులు, అలాగే శని వర్గ గ్రహాలు శని, శుక్ర, బుధ, రాహు 4 9 మొత్తం ఇవి. ఎప్పుడైనా సరే కూడా శని గురువర్గ గ్రహాలతో కలిసినప్పుడు ఆయన కేంద్రాల్లో ఉండకూడదు. ఎలా అంటే శని చంద్ర, శని రవి, అలాగే శని కుజ, శని కేతువులు వీళ్ళు కేంద్రంలో ఉండకూడదు. శని గురువులు కలిసినా అది కోటీశ్వర యోగం అవుతుంది కాబట్టి కేంద్రంలో ఉన్న అంత ఇబ్బంది ఏం పెట్టదు, పర్వాలేదు, నాట్ బ్యాడ్. శని గురువులు కలిసినప్పుడు వీళ్ళు ఎక్కడన్నా మంచి ఫలితాలు ఇస్తారు. దీని గురించి మీరేమీ ఆందోళన పడద్దు, ఇది బాగానే ఉంటుంది. ఇది శని చంద్ర, శని రవి, శని కుజ, శని కేతువులు అంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్తుందంటే శనితోటి గురువు గ్రహం ఏదైనా ఒకటి కలవాలి, ఎక్కువ కలవకూడదు. ఇవి జంట గ్రహాలుగానే ఉండాలి. శని కుజులు కానీ, శని కేతులు కానీ ఇట్లా, లేదంటే శని రవి కానీ, శని చంద్ర కానీ ఇట్లా ఉండి వీళ్ళు కోణాల్లో ఉంటే కనుక 1-9 రాజయోగాన్ని ఇస్తారు. కేంద్రాల్లో ఉంటే మాత్రం ఇబ్బంది పెడతారు. ఇబ్బందులు చాలా విధాలుగా ఉంటాయి, అవి చార్ట్ని బట్టి మనం చూసుకోవాలి. ఇదే గురువు గనక శని వర్గ గ్రహాలతో కలిసి అంటే గురు శుక్ర కానీ, గురు బుధ కానీ, గురు రాహు కానీ, అంటే ఇద్దరే కలిసి నా గురువుతోటి ఒక ప్లానెటే కలవాలి ఏదైనా శని వర్గ గ్రహం, అంతేగాని 2-3 కలవకూడదు. ఇక్కడ శని వర్గ గ్రహం గురువుతో కలిసి మళ్ళా గురువర్గ గ్రహాలు కలిసి వర్తించదు. ఇవి జంట ప్లానెట్స్ అన్నమాట. ఇవి గురువు శుక్రుడు కానీ, లేదా గురువు బుధుడు కానీ, లేదా గురువు రాహు కలిసి ఉండి వీళ్ళు కనుక కేంద్రాల్లో ఉంటే 4-7 స్థానాల్లో ఇబ్బందులు ఉంటాయి. కోణంలో ఉంటేనే యోగాన్ని ఇస్తాయి. 1-9లో ఉండాలన్నమాట. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ శని గురువు గ్రహాలతో కలిసిన, గురువు శని గ్రహాలతో కలిసినా కూడా ఈ కోణాలే కాకుండా ధనలాభ స్థానాలలో మంచి ఫలితాలు ఇస్తారు. అంతవరకే. కోణాలు మంచి యోగాన్ని ఇస్తారు, ధనలాభ స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తారు. కేంద్రాల్లో కొద్దిగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు, జాగ్రత్తగా ఉండదు. ఇక 3, 6, 8, 12 స్థానాల్లో పెద్దగా మార్పే ఉండదు. అది చెడు కాదు, మంచి కాదు, యావరేజ్గా నార్మల్గా ఉంటుంది, న్యూట్రల్. అది దాని గురించి మీరు ఎవరు అవ్వద్దు. గురువు కానీ శని కానీ వ్యతిరేక వర్గం గ్రహాలతో కలిసి జంటగా ఉండి 3లో ఉన్న, 6లో ఉన్న, 8లో, 12లో మంచి ఫలితాలు ఉంటాయా, పెద్ద భయపడాల్సిన పర్లేదు. ఈ విధంగా కనుక మీకు ఉంటే కనుక మీరు చెక్ చేసుకుని ఒకసారి చార్ట్లో నాకు కామెంట్ పెట్టండి. శుభం భూయాత్.